జన్యుపరమైన అంటారు ఏంటంటే జీన్స్ అనేవి ఇప్పుడు మేము కొంతమంది జీన్స్ పరీక్షలు చేయగలుగుతున్నాం. ఎన్ని ఉంటున్నాయంటే కొన్ని జబ్బులు అసలు గమ్మత్ ఏంటంటే అవన్నీ ఉదాహరణకి నాకు 50 ఏళ్ళు అతను వస్తాడు, అతను ఏదో జబ్బు కిడ్నీ జబ్బు ఉంది కాబట్టి మేము పరీక్షలు చేసి జీన్స్లోనే వెతుకుతూ ఉంటాం. వెతుకుతుంటే అతనిలో కొన్ని జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ అవి చాలా పుట్టినప్పుడే అతను చాలా జబ్బు వచ్చి చనిపోయి ఉండాలి. కానీ అవి అతనికి ప్రతిఫలించలేదు, అతని జీవితంలో బయటపడలేదు అసలుకి. అప్పుడు అంటే కొన్ని జబ్బులు కొన్ని జీన్స్ అలా నిశ్శబ్దంగా ఉంటాయి. అంటే చూడండి మనిషి అంతర్గతంగా ఎంత రోగగ్రస్తమై ఉంటాడో చూడండి. ఎన్ని రోగాలకి ఆలవలమైనటువంటి శరీరాన్ని మనం చాలా గొప్ప అనుకుంటాం, అది వేరే విషయం. కానీ అన్ని జబ్బులు ఉన్న మన జీవితంలో బయటపడకపోవడం అనేది చాలా మంచిది, చాలా గొప్పది. అది బహుశా అది ప్రకృతిలో ఒక భాగంగా, అంటే తనంతారు తయారు చేసుకున్నటువంటి ఒక ప్రతినిధి, ఒక ప్రకృతిలో ఒక భాగానికి ప్రతినిధి మనిషి కూడా. సో మానవ జాతిని సంపూర్ణంగా నిర్మూలించడానికి ఏదో కంకణం కట్టుకున్నట్టుగా ప్రకృతి బిహేవ్ చేయదు. కాబట్టి రకరకాల మార్గాల్లో తనను తాను రక్షించుకునే పద్ధతి చేస్తూ ఉంటుంది. కాబట్టి బహుశా ఎన్ని జీన్స్ ఉన్నా కూడా నేను ఎన్ని చూసి ఎంత ఆశ్చర్యపోతాను. ఇతనిలో ఆ జబ్బు ఉన్న వాళ్ళకి, ఆ జబ్బు వచ్చిన వాళ్ళు చాలామంది చనిపోయారు. ఆ జబ్బుని నేను జీన్స్ ఐసోలేట్ చేసి పెట్టుకుంటుంది మన జీనోమ్ ప్రాజెక్టులో, ప్రపంచం మొత్తంలో కూడా. దాని మార్కర్స్ వీళ్ళకి ఇస్తారు. ఈ బ్లడ్ శాంపుల్ అందులో ఇచ్చినప్పుడు ఆ మార్కర్ వ్యతిరేకంగా ఇది వెళ్ళి అక్కడ వెళ్ళి నిల్చుంటుంది ఈ జబ్బు దగ్గర. అంటే ఈ జబ్బు నేను రిప్రజెంట్ చేస్తున్నాను అంటే దాని అర్థం వాడికి రావాలని. చూడండి అతను ఎప్పుడూ పసిపిల్లాడిగా ఉండి ఆ జబ్బు తెచ్చుకొని శారీరక అవకరాలతో చనిపోవాల్సినంత వ్యక్తి ఇప్పుడు 45 ఏళ్ళు 50 దాటినంత నా ఎదురుగా మంచిగా చక్కగా ఉన్నాడు, కిడ్నీ ప్రాబ్లం తెచ్చుకున్నాడు. ఆ కిడ్నీకి దానికి సంబంధించిన జీన్స్ మనకు కనిపించవు. అంటే జీన్స్ మనకి 100% మన దగ్గర అవైలబుల్గా లేవు. కిడ్నీకి సంబంధించిన వరకు దాదాపు 150 జబ్బులు మనకు తెలిసి ఉన్నాయి. కానీ వేరే అనేక జబ్బులకు మనకు తెలుసు, కానీ అవన్నీ కనపడుతున్నాయి, కానీ అవి వాళ్ళ జీవితంలో ప్రతిఫలించడం లేదు. అంతే ఏమిటంటే జన్యుకి కావాల్సినటువంటి జన్యు అంటే ఒక రకమైనటువంటి ఒక ఫర్టైల్, ఒక మంచి చక్కటి ఒక నేలలో మాగాణిలో ఒక విత్తనం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ విత్తనం మొలవాలి అంటే మనకి నీళ్లు పోయాలి, సూర్యరశ్మి కావాలి, దాన్ని రోజు చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే చుట్టూ వాతావరణం ఎంత ప్రభావితం చేస్తుందో వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి జన్యు అనేటువంటి విత్తనం కూడా మొలకెత్తి జబ్బు రూపంలో కనిపించాలనుకుంటే కావాల్సినటువంటి సందర్భాన్ని మనం వాళ్ళకి కొన్ని సందర్భాలు వాళ్ళకి వస్తుంది, కొన్ని సందర్భాల్లో కావటం లేదు. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 2-3 అన్నదమ్ములలో జబ్బు ఉంటుంది, అందరికీ ఆ జీన్స్ కూడా ఉంటున్నాయి. అందులో ఒకడే బయటపడుతున్నాడు, వాడు 2వ వాడు కావచ్చు, 3వ వాడు కావచ్చు, మొదటివాడు కాకపోవచ్చు. అంటే చూడు 3 అన్నదమ్ములలో గమ్మత్తుగా 3 అన్నదమ్ములకి కాలక్రమైన ఒకే రకమైన జబ్బు 3 అన్నదమ్ములకు కబలించిన సందర్భాలు కూడా నాకు తెలుసు. ఈ 30 ఏళ్లలో నేను చూసిన వాళ్ళు ఒకే కుటుంబంలో 3 అన్నదమ్ములకి దాదాపుగా అంతే వయసులో ఒక 4-5 ఏళ్ళు అటు ఇటుగా జబ్బు కనిపించడము, వాళ్ళు 3 చనిపోవడం కూడా జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే జబ్బుని కేవలం మనం సాంఘిక దృక్పథంలో ఉన్నటువంటి అంశాలు మనం అందరం పరిగణలోకి తీసుకోవాల్సిందే, కానీ జన్యుపరమైన నేపథ్యాలను కాదనడానికి లేదు. కాకపోతే ఆ జన్యుపరమైన నేపథ్యం మన అందరిలో ఉన్నా కూడా మళ్ళీ సాంఘికపరమైనటువంటి నేపథ్యమే వాటి మార్చి జబ్బులను చాలా తొందరగా తీసుకోవడం ద్వారానే 20లో 30లో ఉన్న వాళ్ళు మాకు తొందరగా కనపడుతున్నారు. 50లో 60లో రావాల్సిన వాళ్ళు 20లో 30లోనే తొందరగా మాకు వస్తున్నారు.